ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ పోయినా కానీ సార్ మాకు సమాధులను ఏదైనా చేయాలి అని. గత ప్రభుత్వాలు సమాధులకు స్థలాలు ఇచ్చారు, ఎంతో కొద్దిగా ఇచ్చారు. కానీ అది ఏం చేశారంటే వ్యక్తులకు ఇచ్చారు. ఒక అసోసియేషన్కి ఇచ్చారు, లేకపోతే ఒక చర్చ్కి ఇచ్చారు. ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే మా అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ పెట్టుకోవాలి, బయట వాళ్ళు పెట్టుకోరు. లేకపోతే మా డినామినేషన్కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉండాలి, బయట వాళ్ళు పెట్టాలి. లేకపోతే మా చర్చ్కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ పెట్టుకోవాలి, బయట వాళ్ళు పెట్టుకోదనక ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటి నుంచి ప్రభుత్వము ఏ భూమి ఇచ్చినా కానీ అది అందరు క్రైస్తవులకు వర్తిస్తుంది. ఆ ఏరియాలో డినామినేషన్స్ లేకుండా అందరికీ. ప్రైవేట్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ప్రైవేట్గా కోరుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం నుంచి పొందుకున్న భూమి అందరు క్రైస్తవులకు సమానంగా వాళ్ళు అది వాడుకోవచ్చు. అది ఏ డినామినేషన్ ఉండొచ్చు, ఇండిపెండెంట్ చర్చ్ ఉండొచ్చు, సిఎస్ఐ ఉండొచ్చు, లూథరన్ బ్యాప్టిస్ట్, ఎవరైనా కానీ అందరూ అందులో పెట్టుకోవచ్చు. రైట్. సో ప్రతి సీఎం గారిని వచ్చే వారం కలుస్తున్నాము. సో ఇవి కూడా నేను వారికి తెలియవరుస్తాను. అదేవిధంగా దాడుల విషయంలో కూడా మేము ఒక కార్యాచరణ చేసినాము. మనం చూస్తున్నాం మన క్రైస్తవుల పైన దేశంలో అయినా కానీ రాష్ట్రంలో అయినా కానీ కొంత